హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఈరోజు భారతదేశ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వాక్యాలు, అది కూడా ఆయన మైండ్ సెట్కి సంబంధం లేని మాటలు మాట్లాడే ప్రయత్నం చేశారు. అందులో ప్రధానంగా ఆయన చెప్పింది ఏంటంటే, బ్రిటిష్ వారు భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చి మెల్లమెల్లగా దేశం మొత్తాన్ని హస్తగతం చేసుకొని దేశాన్ని పరిపాలిస్తా, అసలు మీకు స్వాతంత్రం కావాలి అంటే అసలు మీకు రాజ్యాంగం రాసుకునే దాన్ని ఏమంటారు, ధైర్య సాహసాలు ఉన్నాయని అవహేళన చేశారు. దాంట్లో నుంచి పుట్టుకొచ్చిందే మన రాజ్యాంగం ఇది అని చెప్పే ప్రయత్నం చేశారు. అవును, బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం కోసమే భారతదేశానికి వచ్చి వ్యాపారం చేస్తా భారతదేశాన్ని హస్తగతం చేసుకొని పరిపాలించారు. అది ఎలాగంటే 1993లో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత తన మామగారు పెట్టిన పార్టీ అధికారంలో ఉండగా టీడీపీ దొడ్డిదారులు టీడీపీలోకి వచ్చి బంధుత్వాన్ని అడ్డం పెట్టుకొని మెల్లగా పార్టీ మొత్తాన్ని రామారావు గారికి దూరం చేసి ఎమ్మెల్యేలు లాక్కొని పార్టీని లాక్కొని ఎలా హస్తగతం చేసుకున్నాడో, సేమ్ బ్రిటిషర్స్ భారతదేశంలో వ్యాపారం కోసం వచ్చి పరిపాలన సాగించే విషయంలో ఎలా హస్తగతం చేసుకున్నారు దేశాన్ని, వ్యాపారాన్ని అడ్డం పెట్టుకుని దేశ రాజకీయాల్ని, చంద్రబాబు నాయుడు గారు కూడా తనకు పిల్లనిచ్చిన మామ దాన్ని అడ్డం పెట్టుకొని పార్టీలోకి జొరబడి మెల్లగా పార్టీ మొత్తాన్ని తన కబ్జా చేసుకొని ఈరోజు ఆ పార్టీని పరిపుష్టిగా అనుభవిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మాట చెప్పింది ఏంటంటే, సామాజిక ఆర్థిక న్యాయం రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. అది సాధించాలని చెప్పే 40 సంవత్సరాల రాజకీయ జీవితం అవుతుంది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు 4వ సారి ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయ్యే ప్రయత్నం ఉన్నారు. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్న టైమ్స్లో ఏ వర్గాల్ని ఈయన రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడంటే, ఈయన సొంత సామాజిక వర్గాన్ని ఆర్థికంగా, సామాజికంగా పెద్ద చేశాడు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఇతర సామాజిక వర్గాలకు కూడా చంద్రబాబు నాయుడు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసిన దాఖలాలు అయితే లేవు. అండ్ ఒకానొక స్టేజ్లో 2014, 2019 మధ్యకాలంలో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పిన మాట, ఎవరన్నా ఎస్సీలుగా పుట్టాలని కోరుకుంటారనేసి ఎస్సీ సామాజిక వర్గాన్ని చాలా చులకన చేసి మాట్లాడే ప్రయత్నం చేశాడు ఇతను రాజ్యాంగం గురించి, రాజ్యాంగ విలువల గురించి, రాజ్యాంగంలో ఉన్న సమానత్వం గురించి, రాజ్యాంగంలో ఉన్న రాజకీయ విలువల గురించి మాట్లాడటం చాలా శోచనీయం, చాలా దుర్మార్గం అసలు. ఎందుకంటే దొడ్డిదారిలో పార్టీ లాక్కున్నాడు, పార్టీని పెట్టుకుంది కాదు. దొడ్డిదారిలో ముఖ్యమంత్రి అయ్యాడు, డైరెక్ట్గా అయింది లేదు. పొత్తు లేకుండా ఇప్పటివరకు ముఖ్యమంత్రి కాలేదు. మొత్తం అడ్డదారుల్లో రాజకీయంగా ఎదిగిన మనిషి ఇతను రాజ్యాంగం గురించి, రాజ్యాంగ విలువల గురించి మాట్లాడటం చాలా శోచనీయం. ఇంకోటి, రాజ్యాంగ విలువల గురించి ఇతనికి మాట్లాడే అర్హత లేదని నేను ఎందుకు అంటున్నానంటే, ఒక పక్క రామారావు గారి చరిష్మా మీద గెలిచినప్పుడు ఎమ్మెల్యేలు లాక్కొని ముఖ్యమంత్రి అయ్యాడు. 2014లో ఈయన రాజ్యాంగబద్ధంగా ఈయన పొత్తులో ఎమ్మెల్యే గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో ఇక్కడ ఒక ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతూ ఉంటే ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేకి డబ్బు ఇచ్చి ఎరజు బ్రదర్ ఐఆమ్ విత్ యూ ఫోన్లో మాట్లాడి అడ్డంగా దొరికేసిన ఒక రాజ్యాంగ విఘాతకుడు చంద్రబాబు నాయుడు. ఇంకో పక్క నోటుకు ఓట్లు దొరికిపోయి ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ నుంచి పారిపోయి వచ్చిన తర్వాత తెలంగాణ నుంచి వైసీపీలో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను లాక్కొని వాళ్ళని క్యాబినెట్లోకి తీసుకొని రాజ్యాంగానికి తూట్లు పొడిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అక్కడితో ఆగకుండా మళ్ళీ ఇప్పుడు గెలిచినప్పుడు వైసీపీలో గెలిచిన రాజ్యసభ ఎంపీలని నయానో భయానో వాళ్ళని ఏదో రకంగా ప్రలోభపెట్టి వైసీపీ ఎంపీలని రాజీనామా చేసుకొని మళ్ళీ ఈయన పార్టీలో చేర్చుకుంటున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. సో ఈ రకంగా రాజ్యాంగానికి, రాజ్యాంగ విలువలకు అణువునా తూట్లు పొడిచే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం, అది కూడా 4వ సారి ముఖ్యమంత్రి అవడం ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం. ఈయనకి ఏ కోశాన రాజ్యాంగ విలువలు లేవు. ఈయన ఏ రకంగా కూడా రాజ్యాంగాన్ని ఎప్పుడు గౌరవించలేదు. ఈయన ఎప్పుడు రాజ్యాంగ విలువలతో కూడిన పరిపాలన ఎప్పుడు చేయలేదు. ఆ పార్టీలో గెలిచిన వాళ్ళు లాక్కోవటం, ఈ పార్టీలో గెలిచిన వాళ్ళు లాక్కోవటం, వాళ్ళ పార్టీని లాక్కోవటం, వీళ్ళ పార్టీని లాక్కోవటం, వీళ్ళ పార్టీని చీల్చడం, వాళ్ళ పార్టీని చీల్చడం తప్ప ఈయన కాళ్ళ మీద ఈయన స్వతహాగా గెలిచి ముఖ్యమంత్రి అయింది ఎప్పుడు? గెలిచిన తర్వాత పక్క పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు లాక్కోకుండా ఎప్పుడు? ఎంపీలని లాక్కోకుండా ఎప్పుడు? ఈయన గెలిచిన తర్వాత ఒక ఎమ్మెల్సీ కోసం ఈయన సాక్షాత్తుగా రంగంలోకి దిగేసి, బ్రదర్ ఐఆమ్ విత్ యూ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, ఆర్ పీపుల్ బ్రీఫ్డ్ మీ. వాట్ బ్రీఫ్డ్ మీ? నోట్ల కట్టలతో ఎమ్మెల్యేలను కొనమని బ్రీఫ్డా? ఇలాంటి వ్యక్తిని విజనరీ అంటారు, ఇంకోటి అంటారు, చాణక్యుడు అంటాడు. అబ్బబ్బబ్బబ్బబ్బా నాయనా,
తర్వాత ఈయన రాజ్యాంగం గురించి చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇది చాలా హైలైటెడ్ థింగ్. ఇది అంబేద్కర్ గారు రాజ్యాంగం గురించి మాట్లాడుతూ రాజ్యాంగం ఎంత మంచిదైనా ఇంప్లిమెంట్ చేసేవాడు దుర్మార్గుడైతే రాజ్యాంగం ఎంత మంచిదైనా అది చెడ్డగా ఉంటుంది. అండ్ రాజ్యాంగం ఎంత దుర్మార్గంగా ఉన్నా దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాడు మంచివాడైతే రాజ్యాంగం చాలా మంచిగా ఉంటుందని చెప్పేవాడు. అవును చంద్రబాబు నాయుడు గారు, అది మీకు కంప్లీట్గా సెట్ అవుతుంది. రాజ్యాంగం ఎంత మంచిదైనా పరిపాలన దాన్ని ఆసరాగా చేసుకొని అడ్డదారుల్లో ఉన్న పార్టీని లాక్కొని అడ్డదారిలో ఎమ్మెల్యేలు లాక్కొని అడ్డదారిలో ముఖ్యమంత్రి అయిన వాళ్ళకి మీరు రాజ్యాంగాన్ని ఎంత మంచి రాజ్యాంగాన్ని తూట్లు పొడిచిన వ్యక్తి మీరు. ఒక పక్క రామారావు గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి పదవిని ఎమ్మెల్యేలని ముఖ్యమంత్రి పదవిని లాక్కున్నారు. ఇంకో పక్క రామారావు గారి దగ్గర నుంచి ఎమ్మెల్యేలను పార్టీని లాక్కున్నారు. ఇంకో పక్క 2014లో గెలిచిన తర్వాత వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేలను లాక్కొని వాళ్ళని మంత్రిని చేసిన అప్రజాస్వామికంగా మంత్రులను చేసిన ఘనత మీది. ఇప్పుడు మళ్ళీ వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యే రాజ్యసభ ఎంపీలతో రాజీనామా చేయించి ఆ రాజ్యసభ ఎంపీలు అసెంబ్లీలో ఉన్న మీ ఎమ్మెల్యేల బలం ద్వారా మళ్ళీ రాజ్యసభకి దొడ్డిదారులు మీ వాళ్ళని పంపించే ప్రక్రియ పూనుకున్నారు. సో రాజ్యాంగం ఎంతో మంచిది, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే మీలాంటి దుర్మార్గులు ఉన్నారు కాబట్టి భారతదేశం ఇంకా అభివృద్ధి చెందట్లేదు. అంత మంచి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో మీలాంటి రాజకీయంగా పచ్చి అవకాశవాదులు కూర్చోబట్టే భారతదేశం అభివృద్ధి చెందట్లేదు. రాజకీయ విలువలు రోజు రోజుకు దిగజారి పతనానికి వెళ్ళిపోతున్నాయి. అసలు మీరు రాజకీయంగా రాజ్యాంగం పరంగా విలువలు మాట్లాడే సాక్షాత్తు మీరు నరేంద్ర మోదీతో 2019లో బూతులు తిట్టించిన మీరు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని మీరు పొత్తులు పెట్టుకున్నారు? మీరు విలువల గురించి మాట్లాడితే ఎలా? వెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉండదు. తర్వాత ఈయన ఇంకా మాట్లాడిన అంశాలు ఏంటంటే, ప్రియాంబుల్లో ఉన్న పదాలు ఈయన చదివాడండి. సోషలిస్ట్, సెక్యులర్, సావరిన్, ఈ పదాలు నిజంగా ఈయనలో సోషలిస్టిక్ స్పిరిట్ లేదు. పక్క పెట్టుబడివాదుల్ని సమర్థించే వ్యక్తి. ఈయనలో ఎక్కడా సెక్యులర్ భావాలు లేవు, బయటికి నటిస్తాడు ఈయన. డెమోక్రటిక్ స్పిరిట్ అంతకంటే లేవు, ఎందుకంటే దొడ్డిదారిలో పార్టీని ఎమ్మెల్యేని లాక్కున్న వ్యక్తి, అవతల పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేని లాక్కొని రాజకీయంగా ముందుకెళ్తున్న వ్యక్తి. ఈయనకి అసలు ప్రియాంబుల్ చదివే నైతికత ఉంది అసలు చంద్రబాబు నాయుడు గారికి? 1995లో రామారావు గారి దగ్గర పార్టీ లాక్కున్న ముఖ్యమంత్రి పదవి లాక్కున్న మొదలు ఈ రోజు వరకు ఆ పార్టీలో వాళ్ళను గుంజుదాం, ఈ పార్టీలో వీళ్ళను గుంజుదామనే తప్ప, ఆ ఓట్లు కొందాం, ఈ ఓట్లు కొందాం, ఎమ్మెల్యేలను కొందాం, ఎంపీలను కొందామని తప్ప అసలు ప్రజాస్వామ్యబద్ధంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా మెలిగారా? లేదే. 2024 అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళేటప్పుడు కూడా వాలంటీర్లని ఎన్నికల ప్రచారంలో మీకు 5 నుంచి 10,000కి ఇస్తాను, కంటిన్యూ చేస్తానని చెప్పి వాళ్ళు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఇతను. పొడిచిన తర్వాత రాజ్యాంగ విలువలు ఎక్కడ? ఈయన చెప్పిన మాట మీద ఈయనే నిలబడ్డు, ఈయన మళ్ళీ రాజ్యాంగ విలువల మీద నిలబడతారంట. వచ్చిన వెంటనే డిఎస్సి ఇస్తామని అనౌన్స్మెంట్ చేపించారు. వచ్చిన తర్వాత ఈ రోజుకు నోటిఫికేషన్ లేదు. 6 గ్యారెంటీలు అన్నారు, ఒక గ్యాస్ ఇచ్చారు, అది కూడా మద్యం పాలసీలో వచ్చిన డబ్బు ద్వారా ఒక ఇన్స్టాల్మెంట్, ఒక సంవత్సరానికి కావాల్సిన ఇన్స్టాల్మెంట్కి వచ్చేసి గ్యాస్లు ఇచ్చారు. నిరుద్యోగ భృతి లేదు, రైతు భరోసా లేదు, తల్లికి వందనం లేదు, ప్రతి మహిళకు 1,500 ఇస్తామన్నారు ప్రతి నెల, అది లేదు. ఎక్కడ మీరు చెప్పిన మాట మీద మీరు నిలబడరు? మీరు మళ్ళీ రాజ్యాంగాన్ని యొక్క విలువల్ని గౌరవించే వ్యక్తి, విలువల్ని కాపాడే వ్యక్తి మీరు. అంబేద్కర్ గారు కరెక్టే చెప్పారు, మీలాంటి వాళ్ళు వచ్చి కూర్చుంటే ఆ రాజ్యాంగం మంచి రాజ్యాంగం కూడా చెడు రాజ్యాంగం అయిపోతుంది. రాజ్యాంగ ఫలాలు ఈ రోజు కూడా దేశంలో అందరికీ దక్కకుండా అయిపోతుంది. అండ్ మీరు రాజకీయాల్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి కొద్ది కుటుంబాలని రాజకీయాల్లో పోషిస్తున్న వ్యక్తి మీరు, కొద్ది కులాలని రాజకీయంగా పోషిస్తున్న వ్యక్తి మీరు, రాజకీయంగా అసలు ఎక్స్క్లూజివ్ పాలిటిక్స్ చేస్తున్న వ్యక్తి మీరు, రాజకీయాల్లో అసలు ఇంక్లూజివిటీ లేకుండా చేసిన వ్యక్తి మీరు. అండ్ మీరు రాజ్యాంగం గురించి గొప్ప మాట్లాడారు. ఈరోజు రాజ్యాంగం పరంగా భారతదేశంలో స్టూడెంట్ పాలిటిక్స్ని మర్డర్ చేసి అసలు స్టూడెంట్ పాలిటిక్స్ లేకుండా తెలుగు రాష్ట్రాల్లో స్టూడెంట్ పాలిటిక్స్ని సమాధి చేసిన వ్యక్తి మీరు. అండ్ మీరు రాజ్యాంగం గురించి ఎలా మాట్లాడతారు? మీరు కాదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టూడెంట్ పాలిటిక్స్ని లేకుండా బ్యాన్ చేసి పడదొబ్బేసింది? మీకు రాజ్యాంగం మీద విలువ ఎక్కడుంది? మీరు రాజ్యాంగబద్ధంగా ఎక్కడుంటున్నారు అసలు? దౌర్భాగ్యం. ఇలాంటి రాజ్యాంగ దినోత్సవం జరుపుకునే రోజు మీలాంటి అప్రజాస్వామికవాది ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడటం నిజంగా దేశ చరిత్రకిను దేశంలో రాజకీయ విలువలను దిగజారిపోవడం అంటే ఇంతకంటే ఇంకేముంటుంది చెప్పండి? అత్యంత అప్రజాస్వామికవాది భారతదేశంలో ఎవరు ఉన్నారంటే ముందు వరుసలో మీరు ఉంటారు కదా. పార్టీ మీది కాదు కదా, లాక్కున్నదే కదా. ముఖ్యమంత్రి పదవి కూడా లాక్కుందే కదా. పోనీ మీరు రామారావు గారి దగ్గర నుంచి ఎమ్మెల్యేలు అందరినీ లాక్కున్న తర్వాత అసెంబ్లీకి డిజాల్వ్ చేసి ఎన్నికలకు వెళ్ళారా? లేదు కదా. దాన్ని పట్టుకొని కంటిన్యూ చేసి ముందుకు వెళ్ళారు కదా మీరు. తర్వాత మీరు సొంతంగా గెలవలేదు కదా, మళ్ళీ బీజేపీతో పొత్తు కదా మనకు.
2004లో కూడా బీజేపీతో పొత్తులు ఓడిపోయారు కదా. 2009లో మహాకూటమి టీఆర్ఎస్ లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు కదా, ఓడిపోయారు కదా. 2014లో మళ్ళీ టీడీపీ బీజేపీ జనసేన కదా. 2019లో మీ జీవితంలో మొట్టమొదటిసారిగా మీరు ఇండిపెండెంట్గా సింగిల్గా ఎన్నికలు చేశారు. 23 సీట్లు వచ్చాయి. ఇది మీ రాజకీయంగా మీ స్టామినా. అప్పుడు కూడా మీరు 2019లో కూడా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ప్రెసిడెంట్ ఎన్సీ ప్రెసిడెంటే ఫరూక్ అబ్దుల్లాని తీసుకొచ్చి ప్రచారం చేసుకున్నారు. అప్పుడు కూడా మీరు వేరే పొత్తులు, అఫీషియల్గా పొత్తు లేదు కానీ అన్అఫీషియల్గా మీరు పొత్తులు ఉన్నారు. అప్పుడు కూడా వేరే వాళ్ళని తీసుకొచ్చి ప్రచారం చేయించుకున్నారు మీరు. మళ్ళీ గత్యంతరం లేక 2024లో మళ్ళీ పొత్తు లేకుండా మీరు రాజకీయాలు చేసింది ఎప్పుడు? మీరు రాజకీయ విలువలు ఎందుకు మాట్లాడతారు అసలు? మా దరిద్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో మీరు ఈ కుటిల రాజకీయాలు చేస్తూ సక్సెస్ అవ్వడం మాలాంటి వాళ్ళు చూస్తే దేశంలో, రాష్ట్రంలో భరించాల్సి వస్తుంది. అండ్ మీరు విలువలు చెప్తారు. ఒక్క రాజ్యాంగ విలువను పాటించని మీరు, ఒక్క రాజ్యాంగపరమైన విలువని గౌరవించని మీరు రాజ్యాంగం పరంగా విలువలు చెప్పడం నిజంగా దౌర్భాగ్యం ఇది. థ్యాంక్ యూ.